మొత్తానికి ఎర్లీ మార్నింగ్ మీరు ప్రెస్ మీట్కి వచ్చారు, అది మా సౌభాగ్యం. సో అవునవునవును, పొద్దు నుంచి అన్ని సౌభాగ్యాల్లోనే ఉన్నాను మొత్తం. సో ముందుగా మొదలెట్టొచ్చా? మొదలెట్టండి. సో ఈషాకి వెళ్ళే ముందు చిన్న మాట మాట్లాడేసుకుని వెళ్ళిపోదాం, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. సరే, మార్నింగ్ నుంచి తెలిసిన అదే చందాల నుంచి అడుగుతుంది, మార్నింగ్ బయట పడింది. త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు అనుకున్న ఒక ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మధ్యలో ఏదో అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్ మీదకి వచ్చిందని చెప్పి తెలిసింది. దాని గురించి ఒక మాట చెప్తే బాగుంటుంది. అదే ఈరోజు ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు వంశీకి అదే చెప్పా, కొంచెం సెన్సిటివ్ నాకు ఈ టాపిక్ అవుతుందని. అంటే ఐ వాంట్ మేక్ ఇట్ సింపుల్ అండి. ఇది వీ హ్యావ్ ఆల్ హీరోస్ మధ్యలో కానీ డైరెక్టర్ గారి మధ్యలో కానీ మా అందరి మధ్యలో కానీ వెరీ గుడ్ రిలేషన్ ఉంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాజెక్ట్స్ ఎటు వెళ్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మామూలుగా జనరల్గా ఇండస్ట్రీలో. అది ఏదైనా కూడా వీ వాంట్ టు డీల్ ఇట్ విత్ వెరీ హెల్తీ అండ్ ఒక గుడ్ అట్మాస్ఫియర్, లేదేదో మళ్ళీ ఒక ఫ్యాన్స్ వార్ కింద ఇట్ల కింద తయారవకుండా కొంచెం పేషెన్స్ ఉండి లెటస్ కమ్ దిస్ ఫ్రమ్ ద అఫీషియల్ వాళ్ళు దాని గురించి చెప్పే వరకు కూడా కొంచెం పేషెన్స్ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ దీని మీద. బికాస్ ఈ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. కమింగ్ టు ద బన్నీ గారు, ఎస్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద 2 ప్రాజెక్ట్స్, నెక్స్ట్ అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఉన్నాము. మేము జనవరిలోనే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం వాటిని. వన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 26 జూలై, ఆగస్ట్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే 27 మార్చ్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి 2 కూడా ఏంటనేది అఫీషియల్గా మేమే అనౌన్స్ చేస్తాం. అవి అప్పటి వరకు కొంచెం పేషెన్స్గా ఉంటాం బెటర్ అని చెప్పి. ఓకే, అయిపోయిందా? కెన్ వి ప్రొసీడ్ ఆర్ స్టిల్ యు ఆర్ ఆన్? వంశీ గారు చెప్పండి. అంటే చాలామంది చెప్పినట్టు జోక్గా చెప్పినా సీరియస్గా చెప్పినా మీరు ప్రతి సినిమాని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తారు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక మల్టిపుల్ రిలీజెస్ మధ్యలో సినిమా వస్తుంది. అంటే జనరల్గా వాసు గారి కెరీర్లో కొంచెం కాంపిటీషన్లో రిలీజ్ చేశారు, బట్ బాగా చిన్న ఫిల్మ్ కాబట్టి దీనికి ఉండే ఛాలెంజెస్ దీనికి ఉన్నాయి. ఇదేంటి ఈ సిచ్యువేషన్కి రావడం ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఏంటి కంఫర్టబుల్గానే ఉందా? అంటే అంతకుముందు ఒక 3 రిలీజెస్ ఉన్నప్పుడు అప్పుడు చేసామండి మూవీస్, 3 to 4 రిలీజెస్. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 6 to 7 రిలీజెస్, అన్ని పేర్లు వినబడాయి. అందరూ కూడా ప్రాపర్గా ప్రమోట్ చేసుకుని బాగానే ముందు తీసుకొస్తున్నారు సినిమాలని. స్క్రీన్ స్పేస్ పరంగా దట్ ఈస్ హ్యాపీ దట్ ఎవ్రీబడి ఈజ్ ప్రమోటింగ్ దేర్ ఫిలిమ్స్ వెల్. ఎందుకంటే అంతకుముందు సినిమాని కొంచెం అంటే సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టి ప్రమోషన్స్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఇట్లా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ప్రమోషన్స్ యాజ్ వెల్. అంటే ఆడియన్స్కి తీసుకెళ్ళటంలో ఇది హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళు బిలీవ్ చేస్తాం అనేది వెరీ హ్యాపీ. కొంచెం టిపికల్ సిచ్యువేషన్ అండ్ సినారియోనే. అంటే మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడైతే అఖండ మూవ్ అయిందో మేము కూడా మూవ్ అవ్వాల్సి వచ్చాం. సో కొద్దిగా స్ట్రెస్ అయితే ఉంది. దట్ వీఆర్ ఇంకా ట్యాకిల్ చేయటమే. స్క్రీన్ స్పేస్ పరంగా కొంచెం తగ్గుతుంది, బట్ వీ వాంట్ కీప్ ఇట్ టైట్. మాకు కూడా ఏంటంటే పరిచేసి స్క్రీన్లు వందలు వేసాను లేదు. వీ వాంట్ కీప్ ఇట్ టైట్. ఈ సినిమాకి ఎన్ని షోస్ అయితే కావాలో, ఎన్ని స్క్రీన్స్ అయితే కావాలో అన్ని అలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇఫ్ ఆడియన్స్ బ్లెస్ అస్ వెల్, ఇఫ్ యూ ఆల్ సపోర్ట్ అస్ వెల్, 100% సక్సెస్ కొట్టి మళ్ళీ ముందుకు వస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ, లిటిల్ ఆర్ట్స్ సార్ రాజు వెట్స్ రాంబాయి సార్, కానీ మధ్యలో మిత్రమండలి వాసు గారిని వాసు గారు కాకుండా మీరు దానిలో లేరు కదా మిత్రమండలిలో. అది భాను గారును వాసు గారు కలిసి చేశారు. ఇది ఇప్పుడు ఈషా హ్యాట్రిక్, ఇది మాకు ఇద్దరు కాంబినేషన్ హ్యాట్రిక్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నాం. మీరు యాజ్ ఐ సెడ్ ఆడియన్స్ బ్లెస్ చేసి మీరందరూ సపోర్ట్ చేసి. కానీ ఎలా మిత్రమండలి ఎలా తప్పించుకున్నావు? అంటే ఆయన నన్ను కలుపుకోలేదు కాబట్టి ఆయన కదా అయింది. అందుకనే అందుకని ఇక్కడి నుంచి వచ్చేట్లు అన్నింటిలో కలుపుకోకపోతే మీ సంగతి చెప్తాను ఆల్రెడీ చెప్పేసా. మిత్రమండలి అనేది ఒక టిపికల్, అది ఒక టిపికల్ ప్రాజెక్ట్. ఎందుకంటే అది నాది కూడా కాదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అనకూడదు ఆ మాట నేను, ఎస్ నాదే అది. బట్ అది నా దగ్గరికి రావడానికి ఏంటంటే చాలా ఈక్వేషన్స్ అండ్ పారామీటర్స్ చాలా చేతులు మారి అట్లా వచ్చింది. వంశీకి ఎవ్రీథింగ్ తెలుసు, దాంట్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నీ తెలుసు, కానీ ఇంకెవరిని పార్ట్ చేయదలుచుకోలేదు. దూరంగా ఉంటాం కదా. నేను సపోర్ట్ అంటే నేను ప్రమోషన్స్ ఫైన్ నాకు పడిన ఫైన్లో మనోడు కూడా పడింది. అది ఉంది.
దాము గారు, సో అలా మొదలుకొని వరుసని సినిమాలు చేశారు, గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? వచ్చింది. కానీ బట్ కావాలని తీసుకున్నా, ఎడ్యుకేట్ చేసుకున్నా. ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అన్నీ మనకు వచ్చేసి అన్నీ చేసి